ఓం నమో వెంకటేశాయ. నా పేరు రాఘవేంద్ర. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఈనాటి క్లాసులో భగవద్గీత గురించి చాలా మంచిగా చెప్పారు. భగవద్గీత ద్వారా మనిషే దేవుడు అని చెప్పారు. మనలోని శక్తి అంతా ఉన్నదని, దేవుడు మనకు ఆ శక్తి అంతా ఇచ్చాడని, నీలో శక్తి నువ్వే గ్రహించుకొని నువ్వే ఉన్నతి పొందాలని, ఎవరు నీకు సాయం చేయరని, స్వావలంబనతో జీవించాలనే చిన్న విషయాన్ని చాలా గొప్పగా చెప్పారు. దీని ద్వారా విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరి మంచిగా పోయి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి ఉపయోగపడతారని భావిస్తున్నాను. ఇలాంటి ఎన్నో విషయాలు ఎన్ని లక్షలు పోసినా ఎన్ని కోట్లు పోసినా బయట ఎక్కడా చెప్పలేరు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నన్ను ఈ కార్యక్రమానికి రాణించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు అనగా, నేను 10వ తరగతి చదువుతున్నాను. అసలు నాకు భగవద్గీత ఇవన్నీ ఏం తెలియదు. అసలు ఇక్కడికి రావడానికి నేను చాలా భయపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. చిన్నపిల్లలకి ఎలా అర్థమవుతుందో చాలా క్లియర్గా బాగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఈ సార్ చెప్పాక నాకు చాలా అర్థమైంది. సో అందరూ ఇది నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను విజన్ స్కూల్ నుంచి వచ్చాను. ఇవాళ మోహన్ రావు గారు అన్ని విషయాలు మంచి విషయాలు చెప్పారు. మాకు అర్థమయ్యేలాగా ఒక్కొక్క విషయాన్ని విడమర్చి మాకు బాగా చెప్పారు. ఈ ప్రోగ్రామ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు వచ్చి ఏ సార్ ఎంత ఎక్స్పెరిమెంట్గా అర్థమయ్యేలా చెప్పలేదు. మనలో ఉన్న శక్తిని, మనలో ఉన్న ఆలోచన శక్తిని ఎంత బాగా మేల్కొల్పాలనే దాని గురించి చెప్పారు సార్ క్యాన్సర్ చెప్పారు. ఓకే. నా పేరు సుకన్య. ఈరోజు కార్యక్రమం చాలా చాలా బాగుంది. మోహన్ రావు గారు చాలా మంచి మాటలు చెప్పారు. ఈ శుభప్రదం కార్యక్రమానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. శుభోదయం. నా పేరు సాకేత్. నేను విజయవాడ నుండి వస్తున్నాను. నేను ఇప్పుడు శుభప్రద కార్యక్రమంలో ఉన్నాను. ఈరోజు భగవద్గీత గురించి మనం చాలా మంచిగా చెప్పారు. అసలు భగవంతుడు మనలోనే ఉన్నారని, అతను విశ్వం అంతా వ్యాపించారని మనకు బాగా చెప్పారు. ఈ అవకాశం ఇచ్చారని ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి శ్రీకర్. నేను కాకినాడ నుంచి వచ్చాను. నాలో ఉన్న శక్తి సామర్థ్యాలను పెంపొందించుకునేటకు, తెలివిని ఉపయోగించుకునేటకు భగవద్గీత గురించి చదవకపోయినా మనలో ఉన్నాయని తెలుసుకునేటకు ఉపయోగపడింది. నా పేరు నేను నుంచి వచ్చాను. అసలు మనం ఇప్పటివరకు గురువుగారులందరూ మా పురాణాల గురించి ఎలా ఉండాలో అన్నీ చెప్పారు. కానీ ఈ గురువుగారు ఒకరే మనకి మన లోపల ఉపయోగించుకోలేని ధైర్యం మొత్తం బయటికి తీశారు. ఈసారి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ గురువుగారు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు మనకంట ధర్మాన్ని నుంచి వచ్చాను. సార్ మోహన్ రావు గారు చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరిలోని ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పారు. ప్రతి ఒక్కరికి భయం పోగొట్టి మేల్కొల్పారు అందరినీ. సార్ని నమస్కారం తెలుపు. అనుష 9th క్లాస్ అయిపోయింది. అన్నిటికీ అర్థం చేసుకున్నాను. ఇప్పుడు చక్కగా అర్థమైంది. ఇప్పుడు భగవద్గీతలో అసలు చక్కగా కూడా తెలియదు. ఇప్పుడు కొంచెమైనా తెలుసుకోగలిగింది. అది చాలు. మనలో ఉన్న శక్తిని మనకు తెలియదు. అలాంటి శక్తిని సార్ మనకు ఎంతగా తెలియజేసినందుకు సార్ క్యాన్సర్. నా పేరు కళ్యాణ్. 9th క్లాస్ చదువుతున్నాను. 9th క్లాస్ క్లాస్ నచ్చిందంటే కాస్ట్ల క్రమశిక్షణ, మనలో దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్క దాని దేవుడు ఉన్నాడు. ఉంటే వాళ్ళందరినీ బయటికి తెప్పియాలంటే ఇట్లాంటి సార్ కరెక్టే. ఇట్లాంటి సార్ స్కూల్కి ఒకరు ఉన్నా కూడా స్కూల్ మొత్తం మారుతుంది. దీంట్లో ఒక ప్రత్యేకత అంటే ఆయన చెప్పే విధానం అటు తిప్పి ఇటు తిప్పి మనమే తెలుసుకునేటట్టు చెప్పారు ఆయన. అందుకని ఆయన పాదాభివందనం చేస్తారు. ఈరోజు సార్ భగవద్గీత గురించి చెప్పారు. దాంట్లో ధైర్యాన్ని ఎలా వెలికి తీయాలి అనేది చెప్పారు. మనం ధైర్యంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని చెప్పారు. ఎంతో ఏకాగ్రతతో మెలగాలని మేము నేర్చుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరానికి ఒక్కసారే కాకుండా ఎన్నోసార్లు జరగాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు ప్రవళిక. నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు శుభప్రదం కార్యక్రమానికి రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మోహన్ రావు సార్ చెప్పినట్టుగా నాకు చాలా బాగా నచ్చింది. తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, ఎక్కడికైనా వెళ్తే పిల్లలు దీనివల్ల ఎలా ఉండాలి, యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ క్లాస్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇందులో మనలో శక్తి ఇక్కడ తెలిసింది ఏంటంటే మనలో శక్తి ఏదైతే ఉందో అది అనేది బయటికి తెలుస్తుంది. ఇతను శ్రీకృష్ణుడు అనేది ఒక్కరు కాదు అనే దాని గురించి నేను తెలుసు. నా పేరు ధరణేష్. నా పేరు కావూరి శ్రీధర్. నేను గుడివాడ మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను.
మోహన్ రావు గారు విచ్చేసి విద్యార్థినికులకు ఎంతో గొప్పదైనటువంటి భగవద్గీత అనే అంశాన్ని బోధించడం జరిగింది. దీంట్లో వారి యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష, వారి యొక్క ప్రతిభను విద్యార్థుల్లో వ్యక్తపరిచి అహం బ్రహ్మాస్మి అనేటువంటి విషయం మీద తన యొక్క ప్రతిభలో విద్యార్థులు నూతన చైతన్యాన్ని రేకెత్తించి ఎటువంటి నిస్వార్థముగా, ఎటువంటి స్వార్థము లేకుండా వారి యొక్క అంబుది పొదలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయాలని విద్యార్థులకి తెలియచెప్పి విద్యార్థుల్ని ఒక హిమాలయాలకు తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు తీసుకువెళ్ళినటువంటి ఆయన యొక్క పదజాలము, ఆయన చెప్పినటువంటి భాష, ఆయన వ్యక్తపరిచినటువంటి ఉదాహరణలు విద్యార్థులకి అమూల్యమైనటువంటి రత్నాలు లాంటి విషయాలు. అటువంటి కార్యక్రమానికి వారు నిస్వార్థంగా సేవ చేస్తూ వారికి ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్లు వారు ఆయురారోగ్యాలతో ఉండాలని మా విద్యార్థులు అదేవిధంగా మా ఉపాధ్యాయ బృందం కోరుకుంటూ వారికి శతమానం భవతి శతాయు పురుష ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి అని చెప్పి శుభాశీస్సులు తెలియజెప్పడానికి మేము సదా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ